ప్రైజ్ ద లార్డ్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే. మరి లాస్ట్ వీడియోలో మనం సృష్టి కోసం తెలుసుకున్నాం కదా! మరి దేవుడు సృష్టిని ఎలా కలుగజేశారు? ఎన్ని రోజులు కలుగజేశారు అన్నది తెలుసుకున్నాం. మరి అందులోనే దేవుడు 6వ దినాన్న నరుని సృజించెను అని తెలుసుకున్నాం కదా! సో, ఇప్పుడు దానికి కంటిన్యూషన్ అంటే ఆ నరులను ఎలా సృజించారు? ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే. మరి ముందుగా ఈ ఆదాము, హవ్వమ్మ దీనికోసం మనకి బైబిల్‌లో ఎక్కడ ఉంది అంటే, మనకి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో మనకి చూస్తే ఈ ఆదాము, హవ్వమ్మ కోసం మనకి మొత్తం ఉంటుందన్నమాట. ఓకే. మరి దేవుడు 6 రోజులు కష్టపడి, శ్రమించి మన సృష్టిని కలుగజేసి 7వ దినాన్న ఆయన విశ్రమించి ఆ దినాన్ని పరిశుద్ధ దినముగా ఆశీర్వదించారని మనం చూసుకున్నాం. మరి ఇప్పుడు దేవుడు నరుని ఎలా సృజించారు? మరి మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటేంటంటే, మనకి మొత్తం ఈ యూనివర్స్‌లో అంటే, ఈ సృష్టిలో మొదటి హ్యూమన్ బీయింగ్స్, మొదటి మానవాళి ఎవరు అంటే, ఆదాము, హవ్వమ్మే మనకి మొదట ఈ సృష్టిలో కలిగిన మానవులు. ఓకే. అలాగే మొదట పాపము చేసిన వాళ్ళు ఎవరు అంటే, అది కూడా ఆదాము, హవ్వమ్మే. అలాగే మన మానవాళి అంతటికి కూడా తల్లి మరియు తండ్రి ఎవరు అంటే, అది కూడా మన ఆదాము, హవ్వమ్మే. ఓకే. మరి ఇప్పుడు ఇందులో చూసుకున్నట్లయితే దేవుడు మరి భూమిని, ఆకాశాన్ని చేసిన దినమందు ఆ రోజు నుంచి ఏమేం జరిగింది, ఎలా జరిగింది అన్నది చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అప్పటి వరకు ఏంటంటే భూమి మీద ఎక్కడా కూడా ఎలాంటి గడ్డి గాని, పొద గాని ఏమి మొలవలేదు. ఎందుకు అంటే దేవుడు భూమి మీద అప్పటి వరకు అసలు వర్షాన్ని కురిపించలేదనమాట. కాబట్టి మనకి ఏంటి నేల తడవలేదు. ఆహ్, అందులో నుంచి మనకెలాంటి చెట్లు, మొక్కలు ఏమి కూడా రాలేదు. అప్పుడు దేవుడు నరుని ఎలా సృజించారు అంటే, మనకి భూమిలో నుంచి ఆవిరి వస్తూ ఉంటుంది కదా! వేడికి. సో, ఆవిరి రావటం వల్ల అక్కడున్న మట్టి నేల అనేది తడిచిందనమాట. సో, ఆ తడిచిన నేల నుంచి దేవుడు మట్టిని తీసుకొని దానితో నరుని సృజించారనమాట. మనకి అక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే నేల మట్టితో నరుని నిర్మించి ఏం చేశారు? నరుని చేసి వాని నాసికా రంధ్రంలో అంటే నాస్ట్రిల్స్ ఆ ముక్కు కన్నాలు ఏవైతే ఉందో అందులో దేవుడు జీవవాయువును ఊదితే అప్పుడు ఆయన చేసిన ఆ మట్టితోని చేసిన ఆ నరుడు జీవమొచ్చి మనిషిగా మారాడనమాట. ఓకే. దేవుడు అప్పుడు మరి మనిషిని చేశారు కదా! మరి ఇప్పుడు మనమంటే ఈ ఇంట్లో ఉంటున్నాం. మనకంటూ ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు. కట్టుకున్నాం. అందులో ఉంటున్నాము. మరి ఆదాం ఎక్కడుంటారు? ఆదామును సృష్టించారు. మరి ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి కదా! అందుకని చెప్పి ఆదాము కోసము దేవుడు ఒక తోటని సృష్టించారు. ఆ తోట ఎక్కడ చేశారు అంటే తూర్పు వైపున. ఓకే. అంటే ఈస్ట్ సైడ్. తూర్పున మరి ఏదెను అనే ఒక తోటను ఆయన నిర్మించారు. ఆ తోట పేరేంటి? ఏదెను తోట. అందులో ఈ ఆదాముని దేవుడు తీసుకువెళ్ళి ఉంచారనమాట. అయితే ఆ తోట దేవునికి చాలా అందముగా, రమ్యముగా కనిపించింది. అక్కడ ఉన్న ఆహారము అంటే దేవుడు ఆహారం మరి ఆదాముని చేశారు. ఒక తోటలో పెట్టారు. మరి బ్రతకటానికి ఆహారం ఉండాలి కదా! కాబట్టి ఆ ఆహారం కోసం ఏంటంటే, ఆ తోటలో రకరకాల పండ్లిచ్చే చెట్లన్నీ కూడా దేవుడు అందులో సృష్టించారనమాట. సృష్టించినప్పుడు అదంతా కూడా ఆహారమునకు రమ్యముగా మరి మంచిగా కూడా దేవుడు అన్నీ చేసి, అదే తోటలో తోట మధ్యలో ఒక చెట్టునుంచారు. అదే జీవ వృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము అనమాట. అయితే దేవుడు నేల నుండి అది మొలిపించారు అదే తోటలో. మరియు ఆ తోటని తడపడానికి మరిప్పుడు గార్డెన్స్ ఉంటాయి మన ఇంట్లో. ఆట్లికి పువ్వులు గానీ, పళ్ళు గానీ కాయాలంటే మనం రోజు దానికి నీళ్లు పొయ్యాలి కదా! సో, దేవుడేం చేశాడంటే ఇప్పుడు ఆదాముని సృష్టించారు. ఆదాము ఉండడానికి తోటని సృష్టించారు. ఆదాము తినడానికి అందులో రకరకాల పళ్ళ చెట్లను అన్నీ వేశారు. మరవి పెరగటానికి నీళ్లుండాలి కాబట్టి అదే తోటలో ఒక నదిని కూడా దేవుడు
బయలుదేరేలా చేశారనమాట. ఓకే. అయితే అక్కడ ఏమైందంటే, అక్కడ ఒక నది అనేది బయలుదేరి ఏదెన్‌లో నుండి అక్కడి నుంచి ఆ నది 4 భాగాలుగా చీలిపోయి 4 సైడ్స్ మనకిప్పుడెలా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ సో, అక్కడ రకరకాల ఏమంటారు దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ నది 4 భాగాలుగా చీలిపోయి ఒక్కొక్క నది ఆ 4 దేశాల చుట్టూ కూడా ప్రవహిస్తూ ఉండేదనమాట. ఓకే. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అప్పుడు దేవుడు ఆదాముని చేసిన తరువాత ఏం చెప్పారు అంటే నువ్వు ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును ఎలాంటి భయము లేకుండా అన్నీ కూడా తినొచ్చు. కానీ మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం నీవు తినకూడదు అని చెప్పి దేవుడు ఆదాముకు చెప్తారు. అయితే అప్పుడు మళ్ళీ ఎందుకు తినకూడదు అంటే అది కూడా చెప్తారు. నీవు అది ఏ రోజైతే తింటావో అప్పుడు నీవు నిశ్చయముగా చచ్చెదవని ఆ నరునికి దేవుడు ఆజ్ఞాపిస్తాడనమాట. మరియు దేవుడైన యెహోవా ఏమనుకుంటారంటే, నరుడినైతే సృష్టించాను. కానీ ఆ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి తోడుగా ఎవరైనా ఒక సాటి అయిన సహాయాన్ని చెయ్యాలి అని ఆలోచిస్తారనమాట. సో, అలా అనుకోని దేవుడేం చేస్తారంటే ముందేం చేస్తారు, మనకి ముందుగా చూసుకున్నాం కదా! రకరకాల ఆకాశ పక్షులు, జంతువులు అన్నీ కూడా దేవుడు సృష్టించారు కదా! వాటన్నిటిని కూడా ఆదాము దగ్గరికి తీసుకొచ్చి, ఆదాము వాటికి ఏమేం పేర్లు పెడతారో దేవుడు చూద్దామని వాటన్నిటిని కూడా ఆదాము దగ్గరికి రప్పిస్తారు. అయితే ఇప్పుడు మనం పిలుస్తున్నాం కదా! ఆవు, కుక్క, పిల్లి, నక్క అంటే ప్రతి జంతువుకి ఒక పేరుంది. ప్రతి పక్షికి ఒక పేరుంది. పేర్లన్నీ ఎవరు పెట్టారు అంటే, అప్పుడు మన ఆదాము పెట్టిన పేరే ఇప్పుడు ఈ జంతువులన్నిట్లికి కూడా ఉన్న పేర్లనమాట. సో, ఆదాము ఏ పేరైతే ఆటిలికి పెట్టాడో ఆ పేర్లన్నీ వాటికి కలిగాయి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టేశారు అన్నిట్లికిని. అయితే ఇంకా అతనికి సాటి అయిన సహాయము లేకపోయెను. కాబట్టి అప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశారంటే ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అంటే బాగా ఎక్కువగా నిద్ర కలుగజేశారనమాట. ఇంకా మెలకువ లేకుండా కలుగజేసి ఆదాము పక్కటెముకలో నుంచి ఒక ఎముకని అలాగే తీసేసి ఆ ఎముక తీసిన ప్లేస్‌లో మాంసపు ముద్దతో పూడ్చివేస్తారనమాట. తరువాత దేవుడు తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకతో ఒక స్త్రీని కలుగజేస్తారు. ఆ స్త్రీ పేరే హవ్వమ్మ. అయితే ఈ హవ్వ అని పేరు ఎవరు పెడతారంటే అది కూడా ఆదామే పెడతారు. సో, స్త్రీని కలుగజేసి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చి ఆమెను నిలవబెడతారనమాట. అప్పుడు ఆదాం ఏమంటారంటే, "నువ్వు నా ఎముకలలో నుండి తీసిన ఒక ఎముకవి, అలాగే నా మాంసములో మాంసమువి. ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును" అని చెప్పి ఆదాము అంటారనమాట. నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆదాము, హవ్వమ్మ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వారిద్దరూ భార్యాభర్తలు. అయితే ఈ భార్యాభర్తలిద్దరికీ ఏంటంటే, అప్పటి వరకు వాళ్ళకి క్లాత్స్ అనేవి ఉండేవి కాదు వేసుకోవటానికి. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా వారు సిగ్గుపడలేదు. అంటే వారికి తెలీదు. అంటే ఇలా బట్టలనేవి ఒకటుంటాయి. అవి వేసుకోకపోతే ఇలా సిగ్గుగా ఉంటుంది అన్నది ఏది కూడా వాళ్ళకి తెలీదనమాట. అప్పుడు యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఇప్పుడు ఈ స్టోరీలోకి ఎవరొచ్చారు? స్నేక్ వచ్చింది. అన్నిటిలో స్నేక్ అనేది చాలా యుక్తిగలదై ఉండెనంట. అదేం చేసింది? స్త్రీ దగ్గరకొచ్చి ఆ పాము అడుగుతుందనమాట. పాము అప్పుడు మరి అన్నీ మాట్లాడేవు కదా! మరి ఆదాము దగ్గరికి ఏం జరిగేదంటే తోటలోని ప్రతిరోజు కూడా ఆదాము, హవ్వమ్మ ప్రతి జంతువుతోని మాట్లాడుకోవడం, ఆడుకోవడం ఇలా అన్నీ కూడా కలిసి ఉండేవన్నమాట అప్పట్లో. రోజు సాయంత్రం అయ్యేసరికి దేవుడు కూడా మరి ఆ తోటలోకొచ్చి ఆదాము, హవ్వతోని మాట్లాడుతూ ఉండేవాళ్ళనమాట ప్రతిరోజును. అయితే ఈ స్త్రీ దగ్గరికి ఆ పామొచ్చి ఏమంటదంటే, "ఇది నిజమా? ఈ తోటలో చెట్లన్నీ ఉన్నాయి కదా! ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు నీకు చెప్పారా?" అని చెప్పి అడుగుతదనమాట. అప్పుడు స్త్రీ ఏమంటది? అలా అడగగానే, "ఈ తోట చెట్ల ఫలములన్నీ మేము తినొచ్చు. అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు
చావకుండునట్లు వాటిని తినకూడదని చెప్పారు అని చెప్తదనమాట. వాటిని ముట్టకూడదని కూడా మాకు చెప్పారు అని హవ్వమ్మ పాముతో చెప్తది. అందుకు పాము ఏమంటుందంటే, అందుకు సర్పము ఏమంటుంది, మీరసలు చావనే చావరు. ఎందుకంటే మీరు వాటిని ఏ రోజైతే ఆ మంచి చెడుల తెలివినిచ్చు పండ్లను తింటారో అప్పుడు మీ కన్నులు తెరవబడతాయి. మీకు మంచి చెడులు అన్నీ కూడా తెలుస్తాయి. మీరు దేవతల వలె ఉంటారు. దేవతల వలె ఉందురని దేవునికి తెలియను అని చెప్పి స్త్రీతో చెప్తది. అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తదంటే వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకి కాసిన ఆ వృక్ష ఫలములను చూస్తదనమాట. అప్పుడు ఆ స్త్రీకి ఎలా అనిపిస్తుందంటే, ఆ వృక్షము ఆహారమునకు మంచిదిగా ఉన్నది అని చెప్పి అనిపిస్తదనమాట. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, దాని ఫలములలో కొన్ని పండ్లు, ఆ చెట్టుకున్న పళ్ళులో కొన్ని పండ్లు తీసుకొని తిని, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అంటే తనకు తిన్నదే కాకుండా ఆదాముకి కూడా తినమని ఇస్తుందనమాట. అప్పుడు అతనేం చేశాడు, అతను కూడా తినేస్తాడనమాట. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడతాయి. వారు తాము దిగంబరులమని తెలుసుకొని, అంటే అప్పటి వరకు వాళ్ళకి తెలియదు కదా! వాళ్ళ ఒంటి మీద క్లాత్స్ ఉన్నా గానీ, బట్టలు లేకపోయినా గానీ వారికేమీ తెలీదు సిగ్గు అనేది. కానీ ఈ పండ్లు ఎప్పుడైతే తిన్నారో వారి కన్నులు తెరవబడి మా ఒంటి మీద బట్టలనేవి లేవు అని వారికి తెలిసి, వారికి మంచి చెడులు అన్నీ కూడా తెలిసి వారు చాలా సిగ్గుపడతారనమాట. వాళ్ళకి చాలా సిగ్గుగా ఉంటుంది బట్టలు లేవని తెలుసుకొని. వెంటనే ఏం చేస్తారంటే అంజు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అంజూరపు చెట్టు ఆకులన్నీ కూడా తెంపుకొని వారు వాటితో బట్టలులా కుట్టుకొని వేసుకుంటారనమాట. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అప్పుడేమవుతుంది, ప్రతిరోజు ఈవినింగ్ మరి ఆదాము దగ్గరికి దేవుడొచ్చి మాట్లాడుతా ఉంటారు కదా తోటలోనికి. అలాగే చల్లపూటన ఆదాము అతని భార్య తోటలోని సంచరిస్తున్నప్పుడు దేవుడైన యెహోవా వస్తారనమాట. వచ్చి ఆదాము అని పిలిచినప్పుడు దేవుని స్వరము వాళ్ళకి వినిపించి వారేం చేస్తారంటే గబగబా లేచి ఎళ్ళిపోయి దేవుడు రాకముందే వారు చెట్ల మధ్యలోనెళ్ళి దాక్కుంటారనమాట. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, "నీవెక్కడున్నావు ఆదాము" అనేసి అతన్నడిగితే అప్పుడు ఆదాము ఏం చెప్తారంటే, "నేను తోటలో నీ స్వరము విన్నాను ప్రభువా, కానీ నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నాను ప్రభువా" అన్నప్పుడు, "నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవడు? నీకెవరు చెప్పారసలు? నేను తినొద్దని నీకు ఆజ్ఞాపించిన చెట్ల పండ్లను నీవు తిన్నావా?" అని అడిగినప్పుడు ఆదాము, "అవును ప్రభువా, ఇదిగో నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే నాకవి తెచ్చి పెట్టింది. నేను తిన్నాను" అని ఆదాము హవ్వమ్మ మీద చెప్తారు. హవ్వమ్మని "నీవు చేసినదేంటి?" అని అడిగినప్పుడు, "ఈ సర్పము నన్ను మోసపుచ్చింది. అందువల్లే నేను తిన్నాను" అని హవ్వమ్మ సర్పము మీద పెడుతుంది. అప్పుడు సర్పముని దేవుడు ఏమంటాడంటే, "నీవు ఈ విధముగా చేసినందువలన భూజంతువులన్నిటిలో కూడా నీవు శపింపబడిన దానవు" అని చెప్పి దేవుడు శపిస్తారనమాట. ఏమనంటే, "నీవు బ్రతుకు దినములన్నీయు కడుపుతో నేల మీద ప్రాకుచు మన్ను తిని బ్రతుకుతావు" అని దేవుడు శపిస్తారు. అప్పటినుంచే పాములనేవి నేల మీద కడుపుతో ప్రాకుతూ మన్ను తిని బ్రతుకుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా ఏమన్నారంటే, "నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు" అని చెప్పారనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, అప్పటినుంచే మనుష్యులకు అలాగే పాములకి మధ్య వైరము అనేది కలుగుతుందని దేవుడు శపించడం వల్లనే కలిగింది. ఇక్కడ పాముతో ఏమంటున్నారు, "నువ్వు స్త్రీ సంతానంకి" అంటే మనుష్యులకి మడిమ మీద, అంటే పాము మనకెక్కడ కుడుతుంది? కాలు మీద, మడిమ మీద కుడుతుంది కదా! అది కింద ప్రాకేటప్పుడు మనం ఉంటే. సో, అప్పుడే చెప్పారనమాట దేవుడు. సో, ఆ పాము "నువ్వు మనుష్యులకు మడిమ మీద కుడతావు. మనుష్యులు నీ తల మీద కొడతారు" అని చెప్పి దేవుడు శపించాడు. అందువల్ల ఇప్పుడు అలా జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పాముకి శపించేశారు కదా! నెక్స్ట్ ఎవరు అంటే స్త్రీని.
స్త్రీకి ఏమని శపించారంటే దేవుడు, నీవు ప్రయాసముతో గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను. అంటే నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు అని చెప్పి స్త్రీని శపిస్తారనమాట. అలాగే ఇంకేం చెప్తారంటే ఆదామును కూడా శపిస్తారు. ఆదాముని ఏమని శపిస్తారంటే, నీవు నీ భార్య మాట విని తినొద్దని నీకు చెప్పిన పండు నువ్వు తిన్నావు కదా! కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ప్రయాసముతో, అంటే నువ్వు బ్రతికినంత కాలము కూడా నీ కష్టముతో పొలాన్ని పండించుకొని దాని నుంచి వచ్చిన పంటని తింటావు. అందులోని చాలా మొండ్ల తుప్పలొస్తాయి, గడ్డి వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ పొలములోని పంట నీవు కష్టపడి ప్రయాసముతోని పండించుకున్నదే నువ్వు తింటావు అని చెప్పి దేవుడు శపిస్తారనమాట ఆదాముకి. ఇంకా ఏం చెప్తారు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట వేసి ఆహారము తిందువు. ఎందుకంటే నేల నుండి తీయబడితివి. మన నరుడిని దేవుడు ఎలా చేశారు, నేల మట్టితో కదా చేశారు. కాబట్టి నీవు మన్నే గనుక తిరిగి మన్నయిపోతావు అని చెప్పారు. ఆదాము తన భార్యకు హవ్వ అని ఆదామే పేరు పెడతారు. ఎందుకు అంటే ప్రతి జీవము గల దానికి కూడా ఆమె తల్లి కాబట్టి హవ్వ అని పేరు పెడతారనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే తరువాత దేవుడు ఆదాముకి తన భార్య అయిన హవ్వకి చర్మంతో చొక్కాయలు చేయించి వారికి ఇస్తారనమాట వేసుకోవడానికి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒక వాడిగా అయిపోయాడు. ఇప్పుడు ఏమైంది అంటే మరలా ఆదాము హవ్వమ్మని అదే తోటలో ఉంచితే మరలా వాళ్ళు ఆ మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలము ఎక్కడ తిని మళ్ళీ వారు నిరంతరము జీవిస్తారేమోనని చెప్పి వాళ్ళని ఏం చేస్తారు అంటే, ఏ నేల నుండి అయితే అతడు తీయబడ్డాడో ఆదాము, అదే నేలను సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని బయటకు పంపించేస్తారనమాట. దేవుడైన యెహోవా ఆదాముని హవ్వమ్మని తోటలో నుంచి బయటకు వెళ్ళగొట్టేస్తారు. వెళ్ళగొట్టేసి ఏదెను తోటకు తూర్పు దిక్కున ఏం పెడతారంటే కెరూబులను పెడతారనమాట. ఏదేనికి తూర్పు దిక్కున కెరూబులను పెడతారు. అలాగే జీవ వృక్ష ఫలమునకు వెళ్ళే మార్గాన్ని కాయటానికి అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెడతారు. సో ఈ కథలోని ఆదాము హవ్వమ్మ ఏం చేశారు అన్నది మనం నేర్చుకున్నాం కదా. ఆదాము హవ్వని దేవుడు ఎలా నిర్మించారు, వారిని తోటలో ఉంచితే వారు పాము మాట విని వారు దేవుడు చెప్పిన మాట వినకుండా తప్పు చేసి పాపము చేసి తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఈ కథలో మనం గమనించినట్లయితే ఒకటి, దేవుడు తినవద్దు అని చెప్పిన చెట్టు పండ్లను ఆదాము హవ్వమ్మ తిన్నారు. అది వాళ్ళు చేసిన మొదటి తప్పు. రెండవ తప్పు ఏంటంటే దేవుడు అడిగినప్పుడు వారు తప్పు చేశారని ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారు. ఆదాముని అడిగితే హవ్వమ్మే చేసిందని, హవ్వమ్మని అడిగితే పాము చేసిందని. సో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని వాళ్ళు రెండవ తప్పు చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుని ఆజ్ఞలను ఎప్పుడు కూడా అవిధేయత చూపించకూడదు. అలా చూపిస్తే మనం ఎన్నో శ్రమలను కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా కాకుండా దేవుని ఆజ్ఞకు లోబడి జీవిస్తే అది మనల్ని పాపం నుండి రక్షిస్తుంది. ఓకేనా పిల్లలు? మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము. అంతవరకు గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ద లార్డ్.